హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసానండి. నాటుకోడి కూర చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం నాటుకోడిను ఇలా బాగా శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఇలా కుక్కర్లో వేసుకున్నామండి. ఉడికించుకోవడానికి ముందుగా ఒక 4 విజిల్స్ పెట్టుకోండి. కొద్దిగా లేటుగానే ఉడికిద్ది కాబట్టి కుక్కర్లో వేసుకున్నామండి. మాకైతే టైం లేదు, అందుకోసం. టైం లేనప్పుడు ఎప్పుడైనా ఇలా త్వరగా కావాలనుకుంటే ఇలా కుక్కర్లో వేసుకొని చేసుకోండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా కుక్కర్లో వేసుకున్నామండి. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. ఇందులో అయితే వాటర్ ఏమి వేయమండి మేము. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. నాటుకోడి కూడా ఇలా ఒకసారి చేయండి, ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఒక 3-4 విజిల్ రాణించుకోండి. తర్వాత ఆనియన్స్, ఒక 4 ఆనియన్స్, 4 టమాటాలు తీసుకున్నామండి. తీసేసుకొని ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. మిక్సీ జార్లో వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా ఈ విధంగా పట్టేసుకోండి చాలు. ఇలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఇదే మిక్సీ జార్లో టమాటాలు వేసేసుకొని ఇలా మిక్సీ పెట్టేసుకున్నామండి. తర్వాత ఇందులోనే ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కట్ చేసుకుని వేసుకోవచ్చు. మన దగ్గర తురుము ఉందండి, మేము తురుము తెప్పించుకుంటాం. ఇలా తురుము అనేది ఇలా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాం. ఒక అర చెక్క వరకు మనం ఇవన్నీ చేసుకునే లోపు ఇలా విజిల్స్ వచ్చేసి ఉడికిపోయిందండి సగం వరకు. చూడండి ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇలా ఆయిల్ వేసుకోవాలండి. ఇందులోకి దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాం. అవి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకుని తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని 1 నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్గా దంచేసుకొని వేసుకోండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అప్పుడైతే ఇంకా లేకపోయినా ఇంకా పర్వాలేదండి, ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు ఇలా వేసేసుకోవాలండి. ఇలాగే అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోవాలండి, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమోటా పేస్ట్ అంతా ఇలా వేసేసుకున్నాం. 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నాం. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఒకసారి. మనం ఉడికించేటప్పుడు వాటర్ ఉంటుంది కదా, అందులో ఆ వాటరే ఇలా వేసేసుకున్నామండి. గ్లాస్ వరకు ఉంది ఆ వాటరే. కుక్కర్లో ఉడికించేటప్పుడు కూడా మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి, అందులో నుంచి వచ్చే వాటరే సరిపోద్ది. ఇంకా మిగులుతుందిగా వాటర్ వస్తుంది.
బయటికి. ఇప్పుడు ఇంకొక 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇలా పెట్టేసుకుందాం. తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ అంతా ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఇందులోకి చికెన్ మసాలా వేసుకున్నామండి, ఒక 1½ స్పూన్ వరకు. ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఉడుకుతుంది. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా మూత వేసుకొని మనం ఇలా ఉడికించుకుంటే ముక్క అనేది బాగా ఉడుకుతుందండి. మీరు కావాలనుకుంటే కుక్కర్లో వేసుకొని ఇంకొక 4 విజిల్లు పెట్టుకుంటే ఇంకా త్వరగా అయిపోద్ది. త్వరగా కావాలనుకుంటే అప్పుడు డైనా అర్జెంటుగా ఉంటే ఇలా చేసుకోండి. కుక్కర్లో వేసుకొనైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగైనా కానీ చాలా త్వరగా అయిపోద్ది. చూడండి ఎంత బాగుందో. ఇందులో ఆయిల్ కొద్దిగా తక్కువనే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే ఇందులో ముందే ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఆయిల్ వేసుకుంటే అది చల్లగా అయిపోయేది, జిగుట్లాగా అవుద్ది. అది కొంచెం చూసుకొని వేసుకోండి. తర్వాత అందులోకి కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా చూడండి ఎంత బాగుందో, చూస్తున్నారు రూపుతుంది కదా. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. చికెన్ గ్రేవీతో చాలా బాగుంటుందండి. కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. రెసిపీ మొత్తం చూశారు కదా, చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది.